Audio Jungle. వారు ఒక్క రోజు కూడా నన్ను అడగలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. నేను చాలాసార్లు నేను తెలియజేశాను మీడియా ముఖంగా. డే 1 నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను రేస్ చేసినంతగా, జనసేన పార్టీ గళమెత్తినంతగా ఎవరు గళమెత్తలేదు. కాకినాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, తిరుపతి నుంచి ప్రారంభమైంది. కాకినాడలో చేసాం, అనంతపురంలో చేసాం, రిపీటెడ్గా మాట్లాడుతున్నాం. ఈరోజు కవాతులు చేసాం. ముఖ్యమంత్రి గారి గురించి కోరుకునేది కూడా మేము మీ అనుభవం రాష్ట్రానికి వస్తేనే మేము అందరం సపోర్ట్ చేసాం మీకు. కానీ అలాంటిది మీ అనుభవం ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజల అయోమయాన్ని గురి చేస్తూ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడం, నాకు భారతీయ జనతా పార్టీ నా బంధువులు కాదు, మోడీ గారు నా అన్నయ్య కాదు, మోడీ నా కుటుంబాన్ని నేను వెనకేసుకురావాలి. ఇంక మోడీ గారు నేను ఎక్కడ వెనకేసుకొస్తాను? అమిత్ షా గారు నాకైనా బంధువు అలా బాబాయ్ వెనకేసుకురావడానికి? కుటుంబ సభ్యులు కుటుంబాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళని వెనకేసుకొస్తాను నేను? అలాంటి మభ్యపెట్టి అలాంటి కన్వీనియంట్ రాజకీయాలు చేయడానికి మేము జనసేన పార్టీ పెట్టలేదు. దీనిని ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపం ఏంటంటే, నిజంగా మీకు కానీ త్రికరణ శుద్ధిగా రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు చేయాలని అనుకుంటే మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. మీరు ఎవరో కూర్చొని ఈసారి ఆల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళండి, మాట్లాడతాం మోడీ గారితో. నేను ఇప్పుడు దాకా మోడీ గారిని కలవలేదు. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి కలిసి వచ్చి నేను లోపలికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్ళి మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్పి గతంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులే హైకమాండ్ చెప్పింది. అలా కాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావితరాల శ్రేయస్సు కోసం ఇవన్నీ ఆలోచించి, అందుకే నేను ఒక్కడిని వెళ్ళడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది ఒక్కడితో చేసే సమస్య కాదు, ఇది అందరం కలిసి కూర్చొని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి పోరాటం చేయాలన్న సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపం, నిజంగా మీరు ఆల్ పార్టీ మీటింగ్ మీరు అరేంజ్ చేయండి, ఒకసారి ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టండి, మేము వస్తాం, మాట్లాడదాం, మోడీ గారితో చెప్దాం. దానికి ముఖ్యమంత్రి గారిని ముందుకు వచ్చి ఒకసారి ఒక స్టేట్ లెవెల్ ఒకసారి కాల్ఫర్ చేయండి, ఒక మీటింగ్ ఆల్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అన్ని ముఖ్యమైన మీరు ఎవరైతే పనిచేస్తున్నారో అందరిని పిలవండి, వైసీపీని పిలవండి, మమ్మల్ని పిలవండి, మిగతా ఎవరైతే ఉన్నారో రెలవెంట్ పీపుల్ అన్ని గ్రూప్స్ని పిలవండి, మేము మాట్లాడతాం. ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్దాం ఢిల్లీకి, పోరాటం చేద్దాం. అంతేగాని కూర్చోబెట్టి జనసేన మటుకు భారతీయ జనతా పార్టీ నాకు బంధువులు కాదు. మేము గుండెలకు హత్తుకుంది మేము రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని, దేశ సమగ్రతని. అంతేగాని దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం మీ అనుభవంతో కేవలం కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకండి. అండ్ వీఆర్ హియర్ టు బ్రింగ్ బ్యాక్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి మేము జనసేన పార్టీ పెట్టాం. ఏం ఆశించకుండా, ఒక జెండా మోస్తే పదవులు కోరుకునే సమయంలో ఏమి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, ఒక ఎంపీ పదవి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే ఎవరికి ఏం ఆశించలేదు, ఒక చిన్న పార్టీ కూడా ఆశించలేదు మీ దగ్గర నుంచి. అందుకని మేము జనసేన పార్టీ కోరుకుంది కూడా భావితరాలకి ఇంకే ఇబ్బంది రాకుండా ఉండాలని. దాంట్లో భాగంగా ఈరోజు సోదరులు నదేళ్ల మనోహర్ గారు వచ్చారు. అపారమైన అనుభవం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ఒకసారి. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.